హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చూసారా, ఈరోజు వెయిట్ లాస్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. వెయిట్ లాస్ అంటేనే చాలు కదా, కడుపు మార్చుకొని మరీ ఉండాలి అనుకుంటాం. ఒక్క పుల్కా కొంచెం కర్రీతోటి అడ్జస్ట్ అవుతూ ఉంటాం కదా. ఇదైతే 2-3 ఈజీగా తినేయచ్చు. ఆకుకూర కూడా ఉంటుంది కాబట్టి 2-3 ఆరామ్సే తినేయచ్చు. చూసారా, అంత హెల్దీ ఇది. గోధుమ పిండి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. అందులో శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు, దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తాము. కారం మీకు ఎంత కావాలో అది చూసుకోండి. మెంతికూర బాగా క్లీన్ చేసుకొని చాపర్ ఉంటుంది కదా, అందులో సన్నగా కట్ చేసుకోండి. మెంతికూరని చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీకు ఎంత మెంతికూర కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా యాడ్ చేసుకోండి. చెప్పాను కదా, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటామని. మీకు ఎంత కారం తినాలి, స్పైసీ అనే దాన్ని బట్టి వేసుకోండి. ఇందులో ఆనియన్స్ ఆప్షనల్ అనమాట, మీకు కావాలంటే వేసుకోండి. లేదు వెయిట్ లాస్లో ఉన్నాము, 2-3 డేస్ స్టోర్ ఉండాలి అంటే వేసుకోవద్దు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఏం కాదు. పిండి పద్దాక మనకి వెయిట్ లాస్లో ఉన్నప్పుడు చేసుకునే ఓపిక ఉండదు కదా, స్పెషల్గా సపరేట్గా. సో ఇదే పిండి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఆనియన్ వేయకుండా. 2 డేస్ వరకు ఏం ప్రాబ్లం ఉండదు. ఒక్క 1 అవర్ ముందు బయట పెట్టేసుకొని మీకు ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు. చూసారా, నువ్వులు వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. వెయిట్ లాస్ కూడా చాలా పిల్లలకి, ఉమెన్స్కి, లంచ్ బాక్స్ రెసిపీస్కి, టిఫిన్ బాక్స్ రెసిపీస్కి, దేనికైనా ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చాలా చాలా హెల్దీ. వర్కింగ్ ఉమెన్స్ అయితే పద్దాక చేసుకోలేం కదా, పిల్లలకి మార్నింగ్ పరిగెడుతూ ఉంటాం కదా. సో బయట పెట్టేసుకొని ఒక ఎర్లీ మార్నింగ్ లేవంగలోనే బయట పెట్టేసుకుంటే లంచ్ బాక్స్ రెడీ అయ్యి చేసుకునే టైంకి నార్మల్గా వచ్చేస్తుంది పిండి. ఈజీగా చపాతీ అయితే చేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. వాటర్ అయితే ఒకేసారి వేసేసి కలిపేయొద్దు, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మీకు ఎంత వాటర్ కావాలో అడ్జస్ట్ చేసుకుంటూ. సాఫ్ట్గా చేసుకోవద్దు, మరీ పల్చగా చేసేసుకోవద్దు పిండిని. అలా అని టైట్గా కూడా చేసుకోవద్దు, మీడియంగా ఉండాలన్నమాట ఎప్పుడైనా చపాతీ చేసేటప్పుడు పిండి మనకి. చూసారా, నేను చూపిస్తున్న విధంగా ఎంత బాగా కలుపుకుంటే అంత రౌండ్ చపాతీస్, అంత సాఫ్ట్ చపాతీస్ వస్తాయి మీకు. అస్సలు పిండిలో చూడండి ఇప్పుడు ఎంత క్రాక్స్ ఉందో. ఇలా ప్రెస్ చేసుకోవటం వల్ల ఆ క్రాక్స్ అన్నీ పోతాయి అన్నమాట. మీకు పిండి అయితే సాఫ్ట్గా వస్తుంది చాలా. చూసారా, ఈ విధంగా ఆ గిన్నెకి పిండి అంటుకొని ఉంది కదా, అదంతా కలిపిన ముద్దకైతే వచ్చేస్తే మనకు పర్ఫెక్ట్గా పిండి మనం మిక్స్ చేసుకున్నట్టు. చూసారా, ఈ విధంగా ఎంత సాఫ్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇందులో ఆయిల్ కావాలి అంటే యాడ్ చేసుకోండి. వెయిట్ లాస్లో ఉన్నాము, అవసరం లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసుకోండి. ట్రావెలింగ్లో 2 డేస్ ఎటైనా బయటకు వెళ్తాం కదా, అప్పుడు ఈ రెసిపీ తీసుకువెళ్ళాలి అనుకుంటే కనుక ఆనియన్స్ వేయటం మాత్రం స్కిప్ చేయండి. కొంచెం స్టోర్ ఉంటుంది బాగా ఆనియన్ వేయకపోతే. చూసారా, ఈ విధంగా బాగా కలిపేసుకోండి. షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ రెసిపీ అని చెప్తాను. ఒకేసారి వాళ్ళు తినకూడదు కదా, కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి మరీ తింటాం కదా. సో అలాంటప్పుడు ఈ రెసిపీ వాళ్ళకి పర్ఫెక్ట్ అని చెప్తాను నేనైతే. నేను ఇది యూస్ చేయటం వల్ల చాలా చాలా వెయిట్ లాస్ అయ్యాను. నేనే తగ్గానంటే మీరు 100% ష్యూర్గా తగ్గుతారు. నేను చిన్నప్పటి నుంచి చాలా చబ్బీగా ఉండేదాన్ని. నా వెయిట్ ఇప్పుడు చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా చాలా చాలా తీసుకొస్తూ ఉంటాను ముందు ముందు. నా వెయిట్ లాస్ వ్లాగ్ కూడా మీకు చేస్తూ ఉంటాను ముందు ముందు. మీరే స్టన్ అవుతారు నా ఫొటోస్ చూస్తే. చాలా చాలా మంచి వెయిట్ లాస్ అవుతుంది. నేను నా లైఫ్లో ఒక 40-50 టైమ్స్ వెయిట్ లాస్కి ట్రై చేసి ఉంటాను, ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇలాంటి రెసిపీస్ నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నవి చాలా చాలా బెనిఫిట్ ఉందని చెప్తాను నేను. వెయిట్ లాస్ కూడా చాలా 17-18 కేజీస్ అయితే అయ్యాను నేను ఈజీగా ఇన్ 10 monthsలో. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక నేను అవన్నీ షేర్ చేస్తూ ఉంటాను మీకు. చూసారా, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోండి. మీకు ఎన్ని చపాతీస్ కావాలో అన్ని చేసుకోండి. నేనైతే దీంతో ఆలూ కర్రీ చేసుకున్నాను ఇంట్లో. చట్నీస్ అయినా సూపర్ అంటే సూపర్.
మీకు ఎన్ని కావాలంటే అన్ని చపాతీలు సూపర్గా మెంతికూర ఫ్రై అయ్యే విధంగా మీడియంలో పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే దీపికా రెసిపీస్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.